హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మళ్ళీ గొంతు చించుకుంటా అన్ని వీడియోస్ లో చూస్తే నేను పేటిఎం బ్యాచ్ కాదు, మాకు పేటిఎం బ్యాచ్ లేదు, మేమంతే అభిమానంతో చేస్తున్నాను అంటున్నారు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ప్రతి మీడియాలో తను అదే చెప్తున్నాడు. అర్థమైంది కదా ఇప్పుడే. తనేనండి మన సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈయన వైసీపీ అభిమానియా లేకుంటే జగన్ గారికి వీర అభిమానియా? పార్టీ పరంగా మాట్లాడుతుండా, లేకుంటే జగన్ గారి మీద అభిమానంతో మాట్లాడుతుండా, లేకుంటే టీడీపీ మీద ద్వేషం, జనసేన మీద ద్వేషంతో మాట్లాడుతున్నాడా? ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ మీదనే షటర్లు వేస్తుంటాడు, వాళ్ళకే కౌంటర్లు ఇస్తుంటాడు. ఇప్పుడు ఆ కౌంటర్లు ఏంటిది, అసలు ఎందుకు జగన్ అన్న అంటే ఇష్టం ఎందుకు, అండ్ వీళ్ళు ఈ అపోజిషన్ పార్టీస్ టీడీపీ గానీ జనసేన గానీ ఎందుకు పడటం లేదు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారిని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్. ఏంది వీడియోస్ లో ఫైర్ అయిపోతారు, ఇప్పుడు సింపుల్ గా కూర్చున్నారు? సింపుల్ గా అంటే ఏముందన్న, వీడియోస్ లో మాట్లాడతాము. ఇప్పుడు మేము ఏదైనా సబ్జెక్టే మాట్లాడతాం, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. వాళ్ళ మాదిరిగా క్రియేట్ చేసి మాట్లాడడం మాకు చేత కాదు. ఎవరు క్రియేట్ చేస్తున్నారు? టీడీపీ వాళ్ళలాగా ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇష్టానుసారంగా ఆ పార్క్ దగ్గర చూస్తే యూట్యూబ్ ఛానల్స్ లో జగన్ మీద విషం చల్లడం, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం, ఏది అవగాహన లేకుండా మాట్లాడడం, ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర ఒక్కటి సబ్జెక్ట్ ఉండదు. ఫేస్ టు ఫేస్ మేము మాట్లాడితే దానికి సమాధానం ఒక్కటి కూడా ఉండదు వాళ్ళ దగ్గర. చెప్పలేరు కూడా. ఎందుకు చెప్పలేరు అంటే అది చెప్పలేరు వాళ్ళు. అంటే మీరు ఇప్పటిదాకా అన్నారు కదా టీడీపీ వాళ్ళు మొత్తం క్రియేట్ చేస్తారని, కొన్ని ఉదాహరణలు చెప్పండి, ఏం క్రియేట్ చేశారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సైకో అనడము, బూతులు మాట్లాడము, ఆయన పరిపాలన బ్రహ్మాండంగా చేస్తే పథకాలన్నీ ఇస్తే ఆ పథకాలు వేస్ట్ అని చెప్పడము, సోమరిపోతులు చేశాడనడము, అవగీనంగా మాట్లాడము. ఆయన ఏం తక్కువ చేసినాడు ప్రజలకు? ఏం చేసిండు మీరు చెప్పండి. అమ్మఒడి పథకం తీసుకొచ్చినాడు, వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చినాడు, ఎన్నో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. 2.17 లక్షల ప్రజల అకౌంట్ లో డబ్బులు వేశాడు. మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. రైతుకు జూన్ మాసంలో 13,000 రూపాయలు రైతులకు చేశాడు. ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు ఆయన. ఆయన అంత అభిమానంగా ఉండే నాయకుడిని మీరు ఇష్టానుసారంగా ఎట్లా మాట్లాడతారు? తప్పు కదా మాట్లాడడం. అది నేను తట్టుకోలేకపోయి మాట్లాడాను అంతే. నేనేదో కావాలని పోయి అక్కడ మాట్లాడలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విషప్రచారం చేస్తుంటే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడాను. మాట్లాడి ఇది కరెక్ట్ కాదు, మీకు సబ్జెక్ట్ తెలిసే మాట్లాడండి, లేకపోతే లేదు అని. మత ప్రచారం చేయడము ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు అంటున్నారు కదా జగన్ అన్న మొత్తం ఏపీని మొత్తం మంచిగా చేశాడు, తీర్చిదిద్దారన్నాడు కదా, మళ్ళీ ఎందుకు సెకండ్ టర్మ్ లో ఎందుకు గెలవలేకపోయారు? ఎందుకు గెలవలేదు? ఓన్లీ 11 సీట్లతోనే పరిమితం, అంటే ప్రతిపక్షం కూడా లేకుండా ఓడిపోవడం జరిగింది కదా, దీనికి ఏమంటారు మీరు? 11 సీట్లు అనేది అసలు ఆశ్చర్యంగా ఉందన్న. అసలు నమ్మసక్యంగా లేదు. ప్రతి ఒక్కరు ఏ పల్లెకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మా ఓట్లు ఎట్టబోయాయి, మేము ఓట్లు వేసాం అని అంటున్నారు. అసలు ఇది నమ్మసక్యంగా లేదు. ఈసారి జరిగిన ఎలక్షన్ నమ్మసక్యంగా లేనే లేదు. దానికి తోడు మన ఈసీ స్పందించట్లేదు. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి కదా, ప్రజలకు వివరణ ఇవ్వాలి, కానీ స్పందించట్లేదు. కానీ ఇది ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. అంటే పోయినసారి 150 గెలిచినప్పుడు ఈవీఎం ట్రాంపరింగ్ ఏం లేదు, ఇది కూటమి ప్రభుత్వం గెలిస్తే ఈవీఎం ట్రాంపరింగ్ అని ఎందుకు అంటున్నారు అని చాలా మంది అడుగుతున్నారు. ఇది కూడా దీనికి ఏమంటారు? 151 సీట్స్ కి సమాధానం చెప్తారు, ఈసీ సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో సమాధానం చెప్పాలి కదా. ఓకే, ఏమంటున్నారు మళ్ళీ మీరు? ఎవరైనా అడుగుతున్నారా? ఎందుకు ఆయన ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఒక్కడే పోరాడుతున్నాడు పాపం. అదే ఆయన ఒక్కడే పోరాడుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా దీని గురించి ఎక్కువ ఫోర్స్ చేస్తలేరు. ఎందుకంటే ఆయన ప్రజలు మెచ్చిన నాయకుడు అని మీరు అంటున్నారు, చాలా మంచిగా చేసినట్టున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద యాక్షన్ గానీ ఎందుకు ఓవరప్ గా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆయన చూస్తున్నాడన్నా, ఆయన చూస్తున్నాడు. ఆధారాలన్నీ వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆధారాలు ఈసీ స్పందించట్లేదు. ఈసీ స్పందిస్తే అది వస్తుంది, బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తారు ముందుకొచ్చి. అది స్పందించినప్పుడు, ఆధారాలు లేనప్పుడు ఆయన ఎట్లా మాట్లాడతాడు? మాట్లాడలేడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది అనేది ఏంటంటే, అంటే మీ పార్టీ వాళ్ళు కావచ్చు, అపోజిషన్ వాళ్ళు కావచ్చు, అంటే క్వశ్చన్ తప్పు జరిగినప్పుడు మోడీ గారు ఏమన్నా జగన్ గారిని కాముండు లేకుంటే లోపల పంపిస్తామని ఏమన్నా భయంతోని కాముంటున్నారా జగన్మోహన్ రెడ్డి? అంత సీన్ అని అంటున్నారు. దీని మీద ఏమంటారు? అంత సీన్ లేదు. భయపడే నాయకుడు అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ప్రజలు ఉన్నారు ఆయనకు. ఆయన వాళ్ళకి వీళ్ళకు ఏ ప్రభుత్వానికి లొంగనైనా, ప్రభుత్వానికి లొంగే ఆయన అయితే కాంగ్రెస్ పార్టీతో ఢీకొట్టి పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి ఎంపీగా పోటీ చేసి 5,40,000 ఓట్లతో గెలిచాడు. ఆయన ప్రజల మనిషి. ఆయన ఏ ప్రభుత్వానికి లొంగడు. ఆయనకు అవసరం లేదు. ఆయన ప్రజలు ఉన్నారు.
అంత ఇదిగా వీళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు కానీ నరేంద్ర మోడీ గారికి లొంగడం అంటే అది అసాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారిని లొంగ తీసుకోవడం ఏ పార్టీ వల్ల కాదు. ఎందుకు సైలెంట్ ఉంటున్నారు అంటే పదవిలో ఉన్నప్పుడంత జోష్ నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో అప్పట్లో మాట్లాడిన నాయకులు ఈ మధ్య కాలంలో 150 మంది అప్పట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న 150 మంది ఇప్పుడు చూస్తే గనక ఒక 4-5 మాత్రమే మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు అసలు నోరు కూడా ఇప్పడం లేదు, అసలు మీడియా ముందు కూడా రావడం లేదు. ఎందుకు? కేసులు పడతాయనా లేకుంటే భయంతోనా? దేనికి వస్తలేరు? నేను మీకు ఒకటే చెప్తా, చెప్పండి. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన తీర్పును గట్టిగానే అన్నాడు. గట్టిగా తీసుకుంటామని అన్నాడు. తీసుకుంటామనే ఆయన వ్యక్తి 2024 ఎలక్షన్ లో ఆ ప్రెస్ మీదకి వచ్చి ఆయన ఎంత బాధపడతా మాట్లాడినాడు. రాష్ట్ర ప్రజలందరూ ఎంత చూసినారు. ఎందుకు బాధపడి నేను చేసిన ఇంత మంచి చేసి ఎట్ట ఓడిపోయాను అనేది ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చే విధంగా ఆయన మాట్లాడినారు. అది చూసి చాలా మందికి బాధ ఆ రోజు. ఎంత మంది బాధపడారంటే అంతమంది. ప్లస్ ఇంకొకటి మీరు అన్నారు ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం అనే దానికి ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం? ఏం న్యాయం చేసినారు మీ పార్టీకి? రెడ్ బుక్ అన్యాయం మీరు గొడవలు క్రియేట్ చేసింది మీరు. ఇప్పుడు వైసీపీ మంత్రులను ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా తిట్టించింది మీరు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టి టీవీ ఛానల్స్ లో పెట్టి ఒకటి ఏదైనా జరిగితే ఒక అబద్ధాన్ని 1000 అబద్ధాలుగా క్రియేట్ చేసి మీరు గొడవలు మీరే తెచ్చుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చింది మీరు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో అన్యాయమైన కేసులు అక్రమాలు తప్ప ఒక్కటి కూడా లేదు. అంతా అన్యాయమే. ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించిన వ్యక్తులేమో బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళ జోలికి ఓట్లే. జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరైనా కష్టపడతారేమో, కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్త కష్టపడతారేమో, వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ఉంటుందేమో, వాళ్ళ మీద టార్గెట్ చేశారు. వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళు ఎందుకు వాళ్ళని టార్గెట్ చేశారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి క్యాడర్ ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు పొద్దున్న ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇప్పుడు పల్లెల్లో ఉంటారు కదా, మండలాల్లో ఉంటారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఒక మనిషి ఉంటాడో ఆ మనిషిని లొంగదీయాలా, లొంగకపోతే ఏదన్నా హింసించాలా, ఏదన్నా చేయాలా, భయపెట్టాలా, అదేనే వీళ్ళు చేస్తున్నారు ఈసారి. కానీ దాంట్లోకి లొంగలేదు. ఇప్పటికీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? ఆపేసిరా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆపేయడం అంటూ వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు ఆపుతారు? వాళ్ళ అధికారంలో ఉన్నంత సేపు ఆపుతారు. ఇప్పుడు అంటే కొన్ని అప్పట్లో మీడియాలో వచ్చినాయి కదా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ మధ్య కాలంలో రెడ్ బుక్ అనేది ఎక్కడ వింటలేమో, మళ్ళీ ఆగిపోయిందా లేకుంటే ఇన్నర్ గా నడుస్తుందా? మన అమ్మటి రాంబాబు దాడి జరిగింది కదా, తిడితే దాడి చేయరా? తిట్టారా? కట్టెలు పట్టుకొని ఫ్లెక్సీలు ఎందుకు వేశారన్నా? ఒక వెంకటేశ్వర స్వామి గుడిది నీకు సిట్టు విచారణ చేయాలా? సిబిఐ అనేది ఒక విచారణ జరుగుతుంది. వాళ్ళు ప్రెస్ మీదకి వచ్చి ఏదైనా చెప్తే మీరు దాన్ని నమ్మాలా. మీరే డిపార్ట్మెంట్, మీ టీడీపీ నాయకులే డిపార్ట్మెంట్, టీడీపీ నాయకులే సిబిఐ మాదిరిగా ఇది ఖచ్చితంగా తప్పే అని చెప్పి మీరు ఫ్లెక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక సెంటర్ లో అంటే అప్పట్లో మీరు వేసుకోలేదా ఫ్లెక్సీ వేశారు. అది ఎందుకు వేశారు? లడ్డూను కల్తీ చేశాడు, ఎంతో మంది ప్రజలను ఆరోగ్యాన్ని దెబ్బతీశాడు అని చెప్పి ఒక నెంబర్ వేసి ఫ్లెక్సీ వేశారు వాళ్ళు. అంబటి రాంబాబు ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా. ఆయన అంత బూతులు ఆడితే ఆయన చుట్టూ ఉన్న మనుషులకు ఆ పరిస్థితుల్లో ఆయన అనాల్సింది వచ్చింది. ఎవరైనా అంటారు ఇప్పుడు గొడవలు చుట్టూ జరుగుతున్న టైంలో ఆటోమేటిక్ గా వస్తాయి. ఆ వచ్చిందా అని ఆయన మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి నేను అనాల్సింది కాదు ఏదో అన్నాడు. అంటే అన్నాను అన్నాడు. అన్న తర్వాత ఆయన ఇంటి మీదకి దాడి చేయడం, కత్తులతో రాడ్లతో ఎంత పోయినా కూడా ఆ మనిషి చనిపోయినా పర్వాలేదని ఇంట్లోనే కూర్చున్నాడు. ఆ ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీలో 70 ఏళ్ళున్న వయసున్న వ్యక్తి మీద ఇంత దాడి జరిగితే అతను భయపడలే. మనమేందిరా భయపడేది అనేది ఒక మార్గం ఎంచుకున్నారు అందరూ. ఆ దాడి వల్ల అంబటి రాంబాబు గారిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు. 70 ఏళ్ళు అన్న వ్యక్తి వాళ్ళకి భయపడలే, మనమేంద్ర భయపడేది అనేసి ఇంకా ముందుకు వచ్చారు. అంటే గతంలో కూడా మళ్ళీ సిబిఎన్ గారిని, నారా లోకేష్ గారిని, వీళ్ళన్నీ కూడా కొడాలి నాని గారు గారిని చాలా మంది వైసీపీ నాయకులు అప్పట్లో బండబూతులు తిట్టారు, చాలా కించపరిచినట్టు మాట్లాడారు. మళ్ళీ అప్పుడేమంటారండి? మళ్ళీ అప్పుడు మీరు రాజ్యాంగంలో ఉన్న కొడాలి నాని గారిని అని మీరు అంటున్నారు కదన్నా, కొడాలి నాని గారి ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్ ఛానల్స్ లో అమ్మ నా బూతులు తిట్టించింది ఎవరు?
ఆయన మంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో గొప్ప సహచరుడు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని అని చెప్పి ఆయన చెప్తే, ఆ చెప్పిన కొద్ది రోజుల తర్వాత కొడాలి నాని గారిని ఎంత టార్గెట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీని ఎంత తిట్టించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ తిట్టిన వాళ్ళని ఏమైనా చేయొచ్చు కదా, వాళ్ళ పదవి ఉంది కదా, ఎందుకు పోనీలే వాళ్ళు ఏదో మాట్లాడించుకుంటున్నారు, అమాయకుల జోలికి మనం ఎందుకులే అని చెప్పి ఆయన ఆ రోజు చేసిన మంచితనమే మంత్రులు కానీ ఎమ్మెల్యేలను కానీ తిట్టించినా కూడా పోనీలే మనకు ప్రజలు ఉన్నారు, మనం సంక్షేమం చేస్తున్నాం, ప్రజల్లో నిత్యం ఉన్నాం, ఇట్లాంటి మాటలన్నీ మామూలే అని చెప్పి వదిలేశారు.